ప్రజా సమస్యల పరిష్కార వేదిక వెబ్ పోర్టల్ ను రాష్ట్ర టీడీపీ నేత ధర్మవరం సుబ్బారావు వినియోగించుకున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అడిషనల్ కమిషనర్ శర్మదాకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ వైసీపీ పాలన మత్తు వీడాలని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ప్రజల కోసం కష్టపడి పనిచేయాలని, అలాగే రాష్ట్ర మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ కళ నెల్లూరు సిటీ దేశంలోనే ఉత్తమ స్మార్ట్ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గణేష్ కుమార్, ఎనికిపాటి చెంగయ్య, అబ్దుల్ రెహమాన్, కలవకుంట భాస్కర్, కోటిపాటి రాజా, సిద్ధ కళాచారి, మునికుమార్, ఆర్కాడ్ కృష్ణ, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కార్పొరేషన్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రజా సమస్య పరిష్కార వేదిక ఈ కార్యక్రమంలో ఈరోజు అడిషనల్ కమిషనర్కి సమస్యల మీద లెటర్ ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ నెల్లూరు నగరంలో అయితేనే ఎక్కడ చెత్త అక్కడ, ఎక్కడ శానిటేషను, ఎక్కడ కూడా రోడ్లు కూడా బాగుండే పరిస్థితి లేదు. మేము చూస్తున్నాం ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా బకాయిలు కూడా పన్నులు వేసే కూడా పైన అంతస్తు లేకపోయినా కింద అంతస్తు ఉంటే పైన అంతస్తును కూడా కలిపేసిన దాఖలాలు మన మున్సిపాలిటీలో. ఇలాంటి మున్సిపాలిటీని మన అడిషనల్ కమిషనర్ని స్పందించమని ఈరోజు లెటర్ ఇవ్వడం అయింది. కాలువలో చెత్త తీసి కొన్ని సంవత్సరాలు అయింది. ఆ ఫోటో కూడా మేము ఇచ్చాము, ఫోటో కూడా పెట్టాము. ఇంత మురికి కోపంలాగా నగరాన్ని తయారు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఎవరు కూడా సమస్యలను పట్టించుకోలేదు. ఎక్కడ కాలువలు అక్కడే పూడికి తీసి ఎన్ని సంవత్సరాలు అయిందో ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. అనేక జబ్బులు, డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు ఎన్నో వచ్చి హాస్పిటల్లో ఎంతోమంది పేషెంట్లు చేరున్నారు. ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పతనం అయిపోయింది, తరివేశారు. ఇంకా నుంచి రాబోయేది మన తెలుగుదేశం ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మంచి జరగాలి. ఇప్పుడు అడిషనల్ కమిషనర్ని అలాగనే ఎస్సీ గారిని కలిసాము. ఇవన్నీ కూడా మేము సమస్యలు పరిష్కరిస్తామని వాళ్ళు వెంటనే అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఏ శానిటేషన్ కానీ ఎక్కడ కానీ ఏది ఉన్నా కానీ సమస్య దృష్టికి తీసుకురండి, మేము అన్నీ చేస్తాం, మేము కూడా తిరుగుతాం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక్కడ నారాయణ గారి గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, పార్కులు చేశారు. అలాంటి పార్కులు కూడా దుస్థితి, గుప్తా పార్క్ చూస్తే అలాగే దుస్థితి ఎట్లా ఉందంటే ఆ పార్కు సర్వనాశనం చేశారు, అక్కడ లేకుండా చేశారు. అంటే పార్కులు తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టారని ఆ పార్కులు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళది. ఇలాంటి పరిస్థితి నెల్లూరు నగరాన్ని మళ్ళీ మంచి చేయాలా, మంచి అభివృద్ధి కార్యక్రమం రావాలా, అందరూ ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలి. శానిటేషన్ విషయం కానీ ఆ కాలువలు చెత్త కానీ ఇవన్నీ కూడా శుభ్రం చేసి ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు లెటర్ ఇచ్చాము. ఆ లెటర్కి మంచి స్పందన వచ్చింది.